జగన్ హయాంలో అధికారం వండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఇష్టారీతిగా చెలరేగి ఎదురే లేదన్నట్లుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించక తప్పని పరిస్థితుల్లో పడ్డారు. గతంలో చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితుల్లో ఉన్నారు. అగ్రిగోల్డ్ భూ కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కూడా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరైన జోగి రమేష్కు సిఐడి పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈసారి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్కు నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా నడిచిపోయింది. గురువిందగింజ సామెతలా తాను ఓవైపు అక్రమాలకు పాల్పడుతూ భూదందాలు కబ్జాలకు పాల్పడుతూ అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ అప్పట్లో అధికారం ఉండతో పాల్పడిన అక్రమాలకు దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితుల్లో పడ్డారు.